అంత స్వతఃసిద్ధంగా అంతటి గొప్ప శక్తితో వెలుగుతున్న దీపం కాబట్టి, అటువంటి కాంతి కాబట్టి, అటువంటి కిరణ సముదాయం కాబట్టి, అటువంటి కాంతి పుంజం కాబట్టి దానికి భాస్కర అన్న పేరు అన్వయమైంది. ఏమండి, మీరు ఒక్కటి చెప్పండి, అసలు ఆయన వైభవం గురించి వింటుంటే రేపు తెల్లవారగానే ఒకసారి చూడాలి సుమా తమాషా అని అనిపించదు? ఇన్ని విశేషాలా? ఇంత గొప్ప దీపమా, అంత గాలిలో ఆరని దీపమా, మసిబారని దీపమా, రెక్కల పురుగులు పడని దీపమా, చమురు లేని దీపమా, ఇది నేను చూడవలసిందే అని అనిపిస్తుందా అనిపించదా? అలా చూడగానే పరమ సంతోషంతో ఒక్కసారి నమస్కారం చెయ్యాలనిపిస్తుందా అనిపించదా? అమ్మో, ఏమి వర్ణించాడండి కవి! ఆయన ఒక్కొక్క కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. తెలుగు వాళ్ళకి అదో విశేషం. ఏదో పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంపు పూచాయ శ్రీ సూర్యనారాయణ అని పాట పాడతారు. మొట్టమొదట ఉదయిస్తే ఎలా ఉంటాడు, ఆ తర్వాత ఎలా ఉంటాడు, మధ్యాహ్నం ఎలా ఉంటాడు, సాయంత్రం ఎలా ఉంటాడు, వీటికి పువ్వులు చెప్పి, పువ్వు మీద పువ్వు చెప్పి కీర్తిస్తారు. పూర్వం ఆకాశవాణిలో ప్రతిరోజు వినపడుతుండేవి ఇటువంటి పాటలన్నీ చక్కగా. సరే, ఇంకో విషయాలు నాకు ఎందుకు కానీ. కాబట్టి అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి స్వామి ఆకాశంలో వెలుగుతుంటే చూడాలని ఎవరికి అనిపించదు. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది, 100కి కనీసం 2 భాస్కర శబ్దంతో ఉండేవారు పూర్వం. భాస్కర శబ్దంతో ప్రతి ఇంట పేరు ఉండేది. ఇప్పుడు భాస్కర ఎందుకు, దానికి అర్థం అక్కర్లేదు, శబ్దం చాలు, అష్ టుష్ పుష్ ఏవో ఉంటే చాలు. కాబట్టి పవిత్రమైనటువంటి నామాలు, వేదప్రోక్తమైన నామాలు, వాటి వైభవం అవన్నీ మళ్ళీ ఆయన అనుగ్రహము చేత పునరుద్ధరింపబడి దేశము ప్రకాశించుగాక. కాబట్టి భాస్కరం, భువనేశ్వరం, ఇంకా ఇంతకన్నా ముందుకెళ్ళడానికి కించిత్ జంకు, అయ్యో కొన్ని నామాలైనా చెయ్యాలి కదా నేను అని. కాబట్టి భాస్కరుడు, భాస్కర దాటితే భువనేశ్వరం అంటారు. భువనేశ్వరం అంటే సమస్తమైనటువంటి భువనములకు ఆయన అధిపతి. ఈశ్వర శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఈశ్వర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వర అంటే మీరు దీనికి ఇలా చెయ్యాలని కానీ, మీరు దీనికి ఇలా చెయ్యకుండా ఉండాలని కానీ ఎవరి చేత శాసింపబడనివాడు, తాను ఒకలా చెయ్యవలసింది ఇంకొకలా చేస్తే ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన వాడు లేనివాడు ఈశ్వర అని పిలువబడతాడు. లోకంలో సాధారణంగా ఓ నియమం ఉంటుంది, ఏదో పాపం చేశాడనుకోండి ఈ ఫలితం అనుభవించాలి. కానీ ఆయన ఈశ్వర, వెంకటేశ్వర, పరమేశ్వర. ఆయన చూశాడు, పరమభక్తితో ఉన్నాడు వాడు. పరమభక్తితో వీడుంటే వీడు ఏదైనా బాధకి లోనైతే గత జన్మలలో చేసిన పాపానికి ఇప్పుడు నీకు నేను ఈ ఫలితం ఇస్తున్నాను అని బాధ పెట్టాడు అనుకోండి, అప్పుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు? వాడు పక్కింటి వాళ్ళకి చెప్పడు, భార్యకి చెప్పడు, తిన్నగా పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తాడు. స్వామి మిమ్మల్ని నమ్మాను, స్వామి నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నారు, నన్ను కాపాడరా అని ఏడుస్తాడు. అలా ఏడిచిన వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళ పేరు ఒకలా కనపడుతుంది, నిజానికి ఆ పేరు పొందినవాడు వేరుగా ఉంటాడు. రామదాసు గారిని కొట్టారు, పాపం క్షరాన్నం పెట్టారు, పావు షేరు బియ్యపు అన్నంలో షేరు ఉప్పేసి వండి పెట్టారు ఆయనకి. ఆయన ఏం చేశాడు? తను తినలేదు. ఆ చీకటి కొట్లో గోడ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రామచంద్రమూర్తికి నివేదించాడు. నువ్వు తిన్నాక నేను తింటాను, ఉచ్ఛిష్టం అన్నాడు. క్షరాన్నము క్షీరాన్నమైంది. ఎందుకని ఆయనకి నిజంగా మనసుతో పెడుతున్నాడు, అందుకని పరమాన్నం చేసి భక్తుడికి పెట్టుకున్నాడు. కొట్టనివ్వండి తిట్టనివ్వండి ఆయనకే చెప్పాడు అంతే. ఆఖరికి డబ్బు ఇవ్వలేదని కొడుతుంటే ఆ కారాగారంలో మొరబెట్టుకున్నాడు, ఏదో లక్ష్మణనకు చేయిస్తే బంగారు మొలత్రాడు రామచంద్ర, ఏదో సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకము రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని అడిగాడు. కోపం వచ్చినా ఆయన్ని అడిగాడు, ఎవడబ్బా సొమ్మని పెట్టుకు తిరుగుతున్నావు భద్రాచలంలో, దెబ్బలు నాకా, ముచ్చట్లు నీకా అన్నాడు. అని అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, తిట్టానని కోప్పడకు స్వామి, ఏం చేయను బాధ భరించలేక నిన్నే అన్నా.
సంతోషమైన నీతోటే, దుఃఖమైన నీతోటే. రామదాసు గారు అంటారు గోపరాజు గారిని. నిజంగా నాకు ఒకటి చెప్పండి, గోపరాజు గారు రామదాసు గారా, రామచంద్రమూర్తి గోపరాజు గారికి దాస? రాముడే గోపరాజు గారికి దాసు. ఎందుకనంటే రాత్రి తానీషా కల్లోకి వచ్చి నా పేరు రామోజీ, ఈయన లక్ష్మోజీ, మేమిద్దరం రామదాసు గారి సేవకులం అని చెప్పి డబ్బిచ్చిన వాడు ఎవరు? రామచంద్రమూర్తి. గోపరాజు గారికి రాముడు దాసుడా, రాముడికి గోపరాజు గారు దాసుడా? నేను నీ దాసుణ్ణన్నంత మాత్రం చేత భక్తుడికి దాసుడైన వాడు పరమేశ్వరుడు. అలా ఎందుకయ్యావు అని అడగగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? నీ దాసుని దాసుడా గుహుడు తామక దాస్యమొసంగినావు, నీ చేసిన నేరమో అన్నాడు. నిజానికి వాళ్ళందరినీ దాసుల్ని చేసుకున్నావు, నన్ను చేసుకోలేదన్నాడు రామదాసు గారు. నువ్వు పేరుకి రామదాసు, కానీ నేనే నీకు దాసుడిని అవుతానని నేను రాముడి సేవకుణ్ణి రామదాసు గారి సేవకుణ్ణి రామోజీ నా పేరుని బంగారు నాణ్యాలు కట్టాడు. భక్తుడికి దాసుడు అయ్యాడా లేడా భగవానుడు? శ్రీకాళహస్తిలో తిన్నడు కళ్ళిచ్చినందుకు తక్కువని నేను ప్రతిపాదించట్లేదు. భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టి దాని కింద కూర్చున్నాడా లేదా? ఎవరైనా పెద్దల్ని పైన కూర్చోబెడతారు, చిన్నవాళ్ళు కింద కూర్చుంటారు. అటువంటిది తిన్నడిని తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు, శ్రీకాళహస్తీశ్వరుడు కింద ఉన్నాడు. అంటే భక్తుడిని పైన పెట్టి తాను కింద కూర్చున్నాడా లేదా? చంద్రవంకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని తానేమో కింద కూర్చున్నాడా లేదా శంకరుడు? తనని ఆశ్రయించిన వాళ్ళని పైన పెట్టి తాను కింద కూర్చుంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. అలా ఎందుకుంటావు నువ్వు అని అడగగలిగిన వాడు లోకంలో ఉంటాడా? ఆయన చూసేది భక్తి ఒక్కటే. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గడ్డూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు పాపం ఏమీ తెలియదు, కానీ గుండెల నిండా భక్తుంది ఆయనకి. ఏదో నోట్లో తెచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు, కాలికి వేసుకున్న చెప్పు తీసి నిర్మాల్యం తుడిచేశాడు, ఎంగిలి మాంసపు ముక్క కొరికి బాగా రుచిగా ఉందని తెచ్చింది అక్కడ పెట్టి తినమన్నాడు. కానీ ఆయన భక్తి చూశాడు పరమాత్మ. ఇలా తినచ్చా, ఇలా తినకూడదా, ఆ నియమాలు ఆయన పాటించలేనప్పుడు వెంటనే ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకుని తిన్నాడు. నువ్వు ఇలా ఎందుకు తిన్నావు? ఓ గుడన్న తర్వాత నియమం లేరా? నీకు తీసుకొచ్చి బత్తాయి పండు నైవేద్యం పెట్టాలి, చక్ర పొంగలు పెట్టాలి, పులిహార పెట్టాలి తప్ప ఇదేమిటి అలా తినేటివి ఏమిటి? నువ్వు గుళ్ళో ఉండదు బయటిపో అని అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉండడు. వాడు ఈశ్వర, వాడు అలా ఉండగలడు, ఎలా అయినా ఉండగలడు. ఆయన భక్తికి వశుడయ్యాడు, స్వీకరించాడంతే. అందుకు ధూర్జటి అద్భుతమైన పద్యం చేశాడు కాళహస్తీశ్వర శతకంలో. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టె కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయి చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శంకరునికి ఒక చేతిలో జింకుంటుంది లేడి, ఒక చేతిలో పరశువు గండ్రగొడ్డలు ఉంటుంది, మూడవ కంట్లో అగ్నిహోత్రం ఉంటుంది, తల మీద గంగమ్మ ఉంది, చేతిలో బ్రహ్మకపాలం. శంకర, తిన్నడు తెచ్చినటువంటి ఎంగిలి మాంసం ముక్క తినేసావా? పోనీ నీకేదో ఇవాళ మాంసం ఆహారం తిందామని అనిపించింది అనుకో, మరీ ఇంత అన్యాయంగా బోయేవాడు తెచ్చిన ఎంగిలి మాంసం ముక్కలు తినడం ఏమిటయా? మీ ఆవిడికి చెప్పి వండించుకోను కూడా వండించుకోక్కర్లా, వాసన వచ్చి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందన్న బెంగ కూడా లేదు. ఇలా గొడ్డలుంది, ఇలా లేడుంది, ఇది తీసి ఇలా కొట్టి ఓ ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసి గంగమ్మను అందులో పడేసి ఇలా మూడో కంటి మీద ఉడికించుకొని ఇలా నోట్లో పడేసుకోవచ్చు, కూర్చున్న చోట కూర్చుని తినచ్చు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర.